నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీరాముని పేరు చెప్పుకుని మాయల పకీరు వేషాలు వేస్తున్న నరేంద్ర మోడీని ఓటు అనే ఆయుధంతో ప్రజలంతా భూస్థాపితం చేయాలి. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పిలుపు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 3న గోదావరి ఖని పట్టణానికి విచ్చేస్తున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఘన స్వాగతం పలుకుతాం. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపు. పదో తరగతి పరీక్షా ఫలితాల్లో విజయదుందుకు మ్రోగించిన గోదావరి ఖని పారిశ్రామిక ప్రాంతానికి చెందిన వివిధ పాఠశాలల విద్యార్థులను అభినందించిన పాఠశాలల యాజమాన్యాలు. మోడీ పాలనలోనే దేశం సుభిక్షం, అన్ని వర్గాలకు అందుతోన్న సంక్షేమ ఫలాలు. బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంచారాన్ని వెల్లడి. శ్రీరాముని పేరు చెప్పుకుని మాయల పకీరు వేషాలు వేస్తున్న నరేంద్ర మోడీని ఓటు అనే ఆయుధంతో ప్రజలంతా భూస్థాపితం చేయాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. గోదావరి ఖని ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్న సిపిఎం సిఐటియు నాయకులతో కలిసి మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం సిఐటియు నాయకులు వై యాకయ్య, తుమ్మల రాజారెడ్డితో కలిసి మాట్లాడుతూ ఇండియా కూటమికి మద్దతుగా నిలిచిన సిపిఎం సిఐటియు నాయకులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ప్రైవేటీకరణ పేరుతో దేశాన్ని అదానీ అంబానీలకు అమ్మాలని చూస్తున్న మోడీ అనే పెద్ద కేడిని గద్దెదించడంతోనే దేశం పరిరక్షించబడుతుందని అన్నారు. భారత రాజ్యాంగాన్ని మార్చి దళితులకు, బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం చేయాలని చూస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వంపై దళిత, బలహీన వర్గాలు తిరగబడాలని అన్నారు. మత్తత్వ బీజేపీ పార్టీని ఓడించడానికి దేశంలో ఇండియా కూటమి ఏర్పాటైందని, పెద్దపల్లిలో గడ్డం వంశీకృష్ణ గెలుపుకు సిపిఎం సిఐటియు నాయకులు, కార్యకర్తలు కృషి చేస్తారని యాకయ్య, రాజిరెడ్డి వెల్లడించారు. కార్మికులు రక్తం చిందించి సాధించుకున్న 8 గంటల పనివేళలను మోడీ ప్రభుత్వం 12 గంటలు చేయడం జరుగుతుందని, మేడే స్ఫూర్తిగా కార్మిక వర్గమంతా బీజేపీని తరిమికొట్టాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు అరెస్టుతో బీజేపీ పార్టీకి సరెండర్ అయ్యారని, పార్లమెంట్ పరిధిలో డమ్మీ అభ్యర్థులను పెట్టి బీజేపీని గెలిపించే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే సింగరణిలో బొగ్గు గన్లన్నీ అదానీ, అంబానీ బొగ్గు గన్లు అవుతాయని, దళితుల రిజర్వేషన్లో కాలు రాయబడతాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులకు పార్లమెంట్ ఎన్నికలు కూడా అయిపోగానే 2 నుండి 3,000 వరకు జీతం పెంచే ప్రయత్నం చేస్తోందని, ఆగస్టు 15 లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని, ఇళ్లు లేని ప్రతి పేదవారికి ఇల్లు నిర్మించిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పెద్దపల్లి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించుకునేలా కూటమితో కలిసి వచ్చే పార్టీలను కలుపుకుపోతూ పనిచేస్తామని తెలిపారు. కానీ అలా మోడీ ఎక్కడ బీజేపీ పేరు చెప్పాడు. నేను మోడీ నేను మోడీ నేను మోడీ అంటూ ఇక్కడ కేసీఆర్ అన్నట్టుగా నేనే ఈ దేశానికి కొత్తగా పుట్టిన శ్రీకృష్ణుడి తర్వాత ఆ రూపంలో నేనే వచ్చిన, శ్రీరాముడి తర్వాత నేనే వచ్చిన అంటున్నాడు. ఆయన శ్రీకృష్ణుడు కాదు, శ్రీరాముడు కాదు. రావణాసురుడు సీతమ్మను ఎత్తుకపోయి ఏ రకంగా అయితే మాయల పకీర్ రూపంలో వచ్చిండో అట్లా శ్రీరాముడి పేరు చెప్పి కృష్ణుడి పేరు చెప్పుకొని ఈ భారతదేశాన్ని దోచుకుంటూ ప్రైవేట్ పరానికి చేయడానికి ఇవాళ ఒక మాయా రూపంలో వచ్చినటువంటి ఒక రావణాసురుడు కంటే చండాలమైన కూడా రాక్షసుడు ఉంటే ఆ రాక్షసుడు ఇవాళ మోడీ అని మనం అందరం గమనించాలి. ఇవాళ మోడీ అనే ఒక పెద్ద కేడి ఈ దేశాన్ని ప్రైవేటీకరణ చేసేటువంటి కార్యక్రమానికి ఒక యుద్ధ ప్రతిపాదన చేస్తూ ఇవాళ దేశాన్ని అమ్మేస్తా ఉన్నాడు. ఇవాళ అదానీ అంబానీలకు రాజిరెడ్డి గారు చెప్పినట్టు 10,000 కోట్లు ఉన్నాడు, 16 లక్షల కోట్లు. 6వ స్థానంలో ధనికుడాడు. అంబానీ ఇంకెక్కడికో పోయాడు. ఈ అంబానీ అదానీలు అటు పుతిన్, రష్యాతో, చైనాతో సంబంధాలు పెట్టుకొని దేశాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం. అందరం కూడా స్వేచ్ఛగా ఉండాలంటే ఖచ్చితంగా ఒక సాడిస్ట్, ఒక సైకో, ఒక నిరంకుశంగా వ్యవహరిస్తున్నటువంటి నాయకుడిని ఇవాళ భూస్థాపితం చేయాల్సిన బాధ్యత ఇక్కడున్న ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాదిది, ఇక్కడ ఉన్నటువంటి మీ ముందున్న ఇవాళ మీడియా మిత్రులది, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడిది అనే అంశాన్ని మీకు తెలియజేస్తూ చేస్తుంది. ఒకవేళ మోడీ కనుక మళ్ళీ వస్తే, మోడీతో పాటు ఇక్కడ బీఆర్ఎస్ వస్తే ఖచ్చితంగా ఇవాళ అన్ని ప్రైవేట్ పాలన అయినట్టు, అదానీ అంబానీ అయినట్టు రేపు కోల్ ఇండియాతో పాటు సింగరేణిని కూడా ఇవాళ ఖచ్చితంగా అదానీ బొగ్గు గనులో, అంబానీ బొగ్గు గనులు అనేటువంటి ప్రమాదం ముందుకు వచ్చింది. దానికంటే పెద్ద ప్రమాదం సమాజంలో ప్రజాస్వామ్యం అనేది ఉండదు. ఇవాళ ఓటు హక్కు అనేది ఉండదు.
ఇలా దళిత బలహీన వర్గాలు, ముస్లిం మైనార్టీలు అనేక వారందరికీ కూడా రిజర్వేషన్ వ్యవస్థ ఉండదు. వారందరూ కూడా పూర్తిగా బానిస బ్రిటిష్ని మరిపించేటువంటి బానిసత్వానికి మరి చూడాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మళ్ళా మన స్వతంత్ర భారతదేశాన్ని కాపాడుకోవడానికి అందరం పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది. మరి ఆ సమయం ఈ ఓటు ద్వారా మనం నిరూపించుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్తా ఉన్నాం. ఈ దేశంలో ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా భారతదేశంలో మతోన్మాదాన్ని ఓడించాలని, బీజేపీ సర్కార్ను గద్దె దించాలని దేశంలో ఇండియా కూటమి ఏర్పాటు జరిగింది. ఇండియా కూటమి భాగంగానే పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తరఫున కాంగ్రెస్ అభ్యర్థి అయిన గడ్డం వంశీ గారు పోటీ చేస్తున్నారు. మొత్తం దేశంలో వామపక్ష పార్టీలు ఇండియా కూటమిలో భాగంగా ఉన్న దాంట్లో సీట్ల సర్దుబాటులో భాగంగా ఈ రాష్ట్రంలో కూడా 16 పార్లమెంటు నియోజకవర్గంలో కూడా సిపిఎం పార్టీ సంపూర్ణమైన మద్దతును తెలియజేయాలనేది సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రకటించి ఉంది. అందులో భాగంగానే పెద్దపల్లి పార్లమెంటు మరి కాంగ్రెస్ అభ్యర్థి అయిన గడ్డం వంశీ గారికి పూర్తిగా మద్దతు ఇవ్వాలని, చేతి గుర్తుని యునానిమస్గా ఈ దేశ ప్రజలు ఎన్నుకోవాలని చెప్పి ముందుగా ఓటర్లందరికీ, రైతులకి, కార్మికులందరికీ సిపిఎం పార్టీ తరఫున రిజెక్ట్ చేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇంకా ఈ దేశానికి ఇంకా ఏం మిగిలిచిందని మళ్ళీ మూడోసారి గెలవాలని ఎన్నికలకు వస్తానికి అర్థం కావట్లేదు. కాంగ్రెస్ పార్టీ జాతీయం చేసిన ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా కారు చౌకగా పారిశ్రామికవేత్తలకు అమ్మిన ఈ సందర్భంలో కార్మిక చట్టాలు మార్చిండు, రైతు చట్టాలు మార్చిండు, అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నాడు, ప్రభుత్వ రంగ సంస్థలు అయినటువంటి కోల్ ఇండియాని అమ్మాలని చూస్తున్నాడు. అట్లాగే బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసి, ఎలక్ట్రికల్, రోడ్లు ఇంకా ఏం మిగిలిచిందని, ఇంకా మూడోసారి వస్తే ఇంకా అమ్మటానికి ఇంకా ఏం మిగిలినాయని చెప్పి ఇంకా మూడోసారి రావాలని చూస్తున్నారో ఇంకా బీజేపీ నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకో 10 సంవత్సరాలు ఊపిరి పీల్చుకోవాలంటే ఖచ్చితంగా వెంటనే నరేంద్ర మోడీ గారు గద్దెదిగాల్సిన అవసరం ఉంది. అందుకే మేము వామపక్షాలుగా ఖచ్చితంగా నరేంద్ర మోడీ గద్దెదించడం కోసం ఏమేం కృషి చేయాలనో అవన్నీ కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం సిఐటియు నాయకులు వేర్పుల కుమారస్వామి, ఎం రామాచారి, మహేశ్వరి, కావేటి నరసయ్య, కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేష్, పాతిపల్లి ఎల్లయ్య, గొర్రె రమేష్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 3న గోదావరిఖని పట్టణానికి విచ్చేస్తున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఘనస్వాగతం పలుకుతామని, తెలంగాణ ఉద్యమ సింహం రాష్ట్ర సాధకుడు కేసీఆర్ జైజలు పలుకుతామని రామకొండ మాజీ ఎమ్మెల్యే కోరకటి చందర్ పిలుపునిచ్చారు. గోదావరిఖని మెయిన్ చౌరస్తాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రామకొండం ప్రాంత ప్రజల సమస్యలు, బాధలు తెలుసుకోవడానికి కేసీఆర్ ఈ నెల 3న సాయంత్రం 6 గంటల సమయంలో గోదావరిఖని చౌరస్తా ప్రాంగణానికి రానున్నారని తెలిపారు. రామకొండ ప్రాంత ప్రజలు, కార్మికులు, ఉద్యమకారులు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. అలాగే సింగరేణి కార్మికునికి, కార్పొరేట్ అధిపతికి మధ్య సాగుతున్న యుద్ధంలో కార్మికుని విజయం కావాలని ప్రజలు, కార్మికులు కోరుకుంటున్నారని, పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు, కార్మికులు కారు గుర్తుకు ఓటు వేసి కొప్పుల ఈశ్వర్ను గెలిపించాలని కోరారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ప్రాంత ప్రజలకు దిశానిర్దేశన చేయడం కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల బాధలను కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఒక నిర్లక్ష్యమైనటువంటి పరిపాలనా విధానాన్ని ప్రశ్నించడం కోసం ఈ ప్రాంతంలో ఆనాడు ఉద్యమ సందర్భంలో సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సింగరేణి సింహ గర్జనతోని ఉద్యమ కార్యాచరణను ప్రారంభించి రేపు 3వ తారీఖు నాడు ఈ ప్రాంతానికి కేసీఆర్ గారు చౌరస్తా వేదికగా ఈ ప్రాంత
సమస్యల మీద, ఈ ప్రాంత ప్రజల జీవన విధానాల మీద రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ప్రజలకు అండగా ఉంటుందనే విషయాలను తెలపడం కోసం 3వ తారీఖు నాడు సాయంత్రం 5 నుండి 6 గంటల మధ్యలో ఈ యొక్క చౌరస్తా వేదికగా ఇక్కడ రోడ్ షో కార్యక్రమం ఉన్నది కాబట్టి దీనికి ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి సకల జనులందరికీ కూడా ఈ సందర్భంగా ఆహ్వానం తెలియజేస్తూ కార్పొరేటివ్ సంస్థలకు అధినేతకు టికెట్ కేటాయించినటువంటి సందర్భం. బీజేపీ అభ్యర్థి ఎన్నడూ కూడా ఈ ప్రాంతంలో ప్రజా సమస్యల కోసం నిలబడి మాట్లాడినటువంటి నాయకుడికి కేటాయించినటువంటి సందర్భం. మే 13న ఈ యొక్క ఎన్నికలలో కార్పొరేట్ సంస్థల అధినేతగా ఒక కార్మిక నాయకుడిగా, కార్మికుడిగా ఇలా నిర్ణయించుకోవాల్సినటువంటి సందర్భం. ప్రజలందరూ కూడా ఈ యొక్క ఎన్నికలలో ఒక ప్రశ్నించేటువంటి గొంతుక కుప్పల ఈశ్వరన్నను గెలిపించుకొని ఈ విలేకరుల సమావేశంలో పిటి స్వామి, మురళీధర్రావు, తోడేటి శంకర్ గౌడ్, సిహెచ్ మొగలి, మెతుకు దేవరాజ్, నోతి తిరుపతి, కిరణ్జీ, చెలుకులపల్లి శ్రీనివాస్, వెంకటేష్, సంచారెడ్డి, పద్మ, మునివర్, చింటూ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 760000443330. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో గోదావరికని పారిశ్రామిక ప్రాంతానికి చెందిన వివిధ పాఠశాలల విద్యార్థులు విజయదుందు మ్రోగించారు. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ప్రకటించిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో గోదావరికని గాంధీనగర్లోని సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు లక్ష్మీప్రియ 10 GPA పాయింట్లు సాధించి స్కూల్ టాపర్గా నిలవగా, లక్ష్మీ హాసిని 9.8 GPA పాయింట్లు సాధించి పాఠశాల కీర్తిని చాటారు. ఈ మేరకు పాఠశాల ఇన్ఛార్జ్ ఫాదర్ సిబిన్చాన్, ప్రిన్సిపల్ వాణి విద్యార్థులకు బొకేలను అందిస్తూ అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇలాగే మంచి ఫలితాలు సాగిస్తున్నామని, భవిష్యత్తులో ఈ పరంపర కొనసాగిస్తామని తెలిపారు. నాకు 10 GPA రావడానికి మా టీచర్స్, ఫాదర్, మ్యామ్ చాలా హెల్ప్ చేశారు, చాలా ప్రోత్సహించారు మాకు 10 GPA రావడానికి. నేను చాలా గర్వపడుతున్నాను నాకు 10 GPA రావడానికి. ఫ్యూచర్లో నేను UPSCకి ప్రిపేర్ అవుతున్నాను. Respected headmisters and all the faculties who are gathered here, on behalf of the President of St. Paul's English Medium High School, Ramagundam, and on behalf of correspondent of St. Paul's High School, I congratulate
Lakshmi Hasani and Lakshmi Priya for making the school a wonderful moment. At the same time, I congratulate these two children for scoring such a wonderful marks and make our school a very proud and happy moment. And I also extend my congratulations to all the 10th class students who have made their efforts to get good marks in their respective subjects. And I also congratulate all the faculties who have worked very hard for this great success that we are experiencing right now. And thank you so much for giving me this opportunity. Thank you all. గుడ్ ఆఫ్టర్నూన్ వన్ అండ్ ఆల్, అందరికీ నమస్కారము. మా సెయింట్ పాల్ స్కూల్ మేనేజర్ డైరెక్టర్ బిషప్ గారికి, కరెస్పాండెంట్ గారికి అండ్ డైరెక్టర్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మన ఎస్ఎస్సి రిజల్ట్స్ చాలా 10 జీపీతో లక్ష్మీప్రియ సాధించింది. కంగ్రాచ్యులేషన్స్ అందరి తరఫున కూడా నేను యాజ్ ఏ స్కూల్ హెడ్ మిస్ట్రెస్గా కంగ్రాచ్యులేషన్స్ తెలుపుతున్నాను లక్ష్మీప్రియ. కంగ్రాచ్యులేషన్స్ లక్ష్మీప్రియ. సబ్జెక్ట్ టీచర్స్ బాగా కృషి చేసినందుకు కూడా కంగ్రాచ్యులేషన్స్. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా గోదావరికని ఎల్బీ నగర్లోని ఇండో అమెరికన్ స్కూల్ విద్యార్థులు ఎస్ఎస్సి ఫలితాల్లో విజయకేతను ఎగురవేశారు. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో టి అమృత 10 జీపీఏ పాయింట్లు సాధించి పాఠశాల టాపర్గా నిలవగా, ఆర్ తేజస్విని 9.7 జీపీఏ పాయింట్లు, ఎస్ అక్షిత 9.7 జీపీఏ పాయింట్లు సాధించి ఇండో అమెరికన్ స్కూల్ కీర్తిని చాటారు. ఈ మేరకు పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో డైరెక్టర్ పేరం హేమలత శ్రీకాంత్, ప్రిన్సిపల్ శ్రీనివాస్, పూర్ణచందర్లు విద్యార్థులను బొకే శాలువాతో సత్కరించి అభినందించారు. ఇంతటి విజయాన్ని సాధించడం పట్ల విద్యార్థులు, పాఠశాల డైరెక్టర్ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఉన్నత చదువుల్లో బాగా రాణించాలని కోరుకున్నారు. Today I am here standing in front of you for getting 10 GPA. I am very thankful to my teachers, parents and the staff of IAS. This is not just today's success but all the hard work in these months. Today I am very happy to tell you that I am successful today. I want to become a doctor. Today we have gathered here for a grand success meet of IAS. Congratulations to all the students who passed their 10th class and going ahead for their future. Thank you, my staff, my parents, and also my students for making us proud on this occasion. Once again, congratulations and a very special thanks to all the parents who are being supportive to us, and we hope the same in future also. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శివ, ఆయుష, శ్రీనివాస్, సదానందం, ప్రసాద్, తిరుపతి, పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. అలాగే గోదావరికని మార్కండే కాలనీలోని శ్రీ సిద్ధార్థ స్కూల్ విద్యార్థులు 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ఫలితాలను సాధించి ప్రబంధన సృష్టించారు. పాఠశాలకు చెందిన సుకిత్ వర్మ 9.8 జీపీఏ, అక్షయ 9.8 జీపీఏ, సిహెచ్ శరణ్య 9.8 పాయింట్లు సాధించగా, కె వైష్ణవి 9.5 జీపీఏ పాయింట్లను సాధించారు. కాగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను పాఠశాల కరెస్పాండెంట్ ఎం విజయానంద్ బొకేలను అందజేస్తూ అభినందించారు. తమ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం పట్ల విజయానంద్ సంతోషం వ్యక్తం చేశారు. ఈరోజు వెలువడిన ఎస్ఎస్సి ఫలితాలలో మరొకసారి శ్రీ సిద్ధార్థ హై స్కూల్ తన ప్రభంజనాన్ని కొనసాగించింది. ఇవాళ 9.8 జీపీఏ మార్కులతో 3 విద్యార్థులు సిద్ధార్థ స్కూల్లో తమ ఉత్తమ ఫలితాలతో, అలాగే 9.10 అబోవ్ 10 మెంబర్సు, అలాగే 8.10 అబోవ్ 10 మెంబర్సు, అట్లా అత్యుత్తమంగా మంచి నాణ్యమైనటువంటి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులందరికీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంతటి చక్కటి ఫలితాలకి కృషి చేసినటువంటి ఉపాధ్యాయ బృందాన్ని సందర్భంగా అభినందిస్తున్నాను. క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్కి ఎప్పుడు కూడా మారుపేరుగా ఉన్నటువంటి సిద్ధార్థ స్కూల్ తన యొక్క నాణ్యమైనటువంటి ఉత్తమమైన ఫలితాలని నిరంతరంగా ఇప్పటికీ 20 ఏళ్లుగా కొనసాగిస్తూ ఈ సంవత్సరం ఫలితాల్లో కూడా అదే నాణ్యతను నిరూపించుకోవడం శుభ పరిణామము. రాబోయే రోజులలో ఇంకా ఉత్తమమైన నాణ్యమైన ఫలితాలతో సిద్ధార్థ ఈ ప్రాంతానికి సేవను అందిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఉత్తమ ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులందరికీ, అలాగే పరీక్ష రాసిన విద్యార్థులందరూ ఉత్తీర్ణం అవ్వడం కూడా సిద్ధార్థ యొక్క స్పెషల్. అట్లా అందరికందరూ విద్యార్థులు పాస్ అయి ఇవాళ మా ఈ ప్రాంతంలో ఉత్తమ ఫలితాలకు ఒక దిక్సూచిగా సిద్ధార్థను నిలిపినందుకు వారందరికీ మరొకసారి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. అదేవిధంగా గోదావరికని మార్కండే కాలనీలోని గాయత్రి స్కూల్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలను అందుకుని పాఠశాల కీర్తిని చాటారు. 10వ తరగతి విద్యార్థులు ఏ కార్తికేయ శ్రీజన్ 9.8 జీపీఏ పాయింట్లు సాధించగా, ఎన్ నిఖిత 9.3 జీపీఏ,
టి తేజస్విని 9.3 జీపీఏ, జి వర్షిత్ 9.3 జీపీఏ సాధించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కరెస్పాండెంట్ గాయత్రి అభినందిస్తూ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంతో పాటు 100% ఉత్తీర్ణత సాధించడం జరిగిందని తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఇందుకు కృషి చేసిన ఉపాధ్యాయులను అభినందించారు. ఇవాళ వెలువడ్డ ఎస్ఎస్సి ఫలితాలను మా గాయత్రి స్కూల్ విద్యార్థులు మంచి ఉత్తమ ఫలితాలను ప్రదర్శించారు. దానికి తోడ్పడ్డ మా టీచర్స్, మా విద్యార్థులకి కంగ్రాచ్యులేషన్స్. 100% రిజల్ట్ చూపించారు. దీనికి తోడ్పడ్డ మా టీచర్స్ కానీ మా విద్యార్థులకి congratulations. First of all, I will thankful to my teachers and sir who gave me courage to do study, and I am proud to be a student of Sri Gayatri High School. Once again, I am thankful to my teachers and sirs. Thank you. అలాగే గోదావరికని రెయిన్బో హై స్కూల్ విద్యార్థులు 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించారు. సిహెచ్ సాత్విక 10 జీపీఏ, ఎండి హుజైఫా 10 జీపీఏ, పి వరుణ్ 10 జీపీఏ, బి నిషా 10 జీపీఏ పాయింట్లు సాధించారు. మోడీ పాలనలోనే దేశం సుభిక్షంగా ఉందని, అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంచారాణి అన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ విజయాన్ని కాంక్షిస్తూ రామగుండం నియోజకవర్గం పరిధిలోని అంతర్గా మండల కేంద్రంతో పాటు పాలకుర్తి, వసంతనగర్ ప్రాంతాల్లో కందుల సంచారాణి ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు చేపట్టిన ర్యాలీకి, ఇంటింటి ప్రచారానికి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ఈ సందర్భంగా సంచారాణి మాట్లాడుతూ మోడీ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ మే 13 జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గోమా శ్రీనివాసును ఎంపీగా అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్మిక, కర్షక, యువత, మహిళలకు పెద్దపీట వేస్తూ ప్రధాని మోడీ అందించిన సంక్షేమ పథకాలు అన్ని వర్గాల అభ్యున్నతికి దోహదపడ్డాయని సంచారాణి వివరించారు. దేశం సుభిక్షంగా ఉండాలంటే మోడీ ప్రధానిగా పాలన కొనసాగాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించడం ద్వారా దేశాభివృద్ధికి మనవంతు పాత్ర పోషించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. షాపింగ్ కాంప్లెక్స్లు, వ్యాపార దుకాణాల్లోని వర్తకులను కలిసి బీజేపీకి ఓటు వేయాలంటూ కోరారు. అలాగే ఇంటింటా ఓటర్లను కలిసి మోడీ చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఓవైపు దేశాభివృద్ధి, మరోవైపు దేశ భద్రత ఒక్క మోడీతోనే సాధ్యమని కందుల సంచారాణి పేర్కొన్నారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా బీజేపీ శ్రేణులు చేపట్టిన ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి గోమాస శ్రీనివాస్ గారికి మద్దతును తెలుపుతూ భారీ మెజార్టీతోటి ఇక్కడ గెలిపించాలని వాళ్ళ ప్రజలందరినీ కూడా కలవడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా మేము కోరుతా ఉన్నాము, ప్రజలారా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలోనే అసెంబ్లీ ఎన్నికలలో 6 గ్యారంటీల పేరు చెప్పి ప్రజలందరినీ కూడా మోసం చేసింది నిజం కాదా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాడు మరి 1,00,000 రూపాయలు తులం బంగారం అని కళ్యాణ లక్ష్మి కింద ప్రతి మహిళకు కూడా 2,500 అకౌంట్లో వేస్తామని, ఇట్లా అనేకమైనటువంటి అబద్ధపు హామీలు, రైతులకు 2 లక్షల రుణమాఫీ అని, ఇట్లా అనేక అబద్ధపు హామీలనిచ్చి ఓట్లను దండుకొని ఇవాళ ఎక్కడికి పోయినా, ఏ ఊర్లకు పోయినా రైతులు మరి గోసపడుతూ ఉన్నారు, ఆవేదన చెందుతూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఇవాళ మొత్తం కూడా పొలాలు ఎండిపోయి బీడు భూములతోటి రైతులు ఇవాళ అల్లాడుతూ ఉన్నారు. ఏదైతే గతంలో భావించినామో మనము కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే మరి ఖచ్చితంగా రైతులకి కష్టాలు తప్పవని ఏదైతే మనం మాట్లాడుకున్నామో అవన్నీ కూడా ఇవాళ వాస్తవాలుగా కనబడుతూ ఉన్నాయి. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం గతంలో 10 ఏళ్లలో అనేక నూతన సంస్కరణలకి శ్రీకారం చుట్టింది నిజం కాదా మీరంతా కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో అంతర్గాం పాలకుర్తి మండలాల అధ్యక్షులు బాణాల స్వామి, మామిడాల శ్రీనివాస్, మాడ ప్రభాకర్ రెడ్డి, తమ్మనవేని మల్లేష్, బాలసాని సత్తయ్య, పాత దేవేందర్, తిరుపతి, కుడుక రాజయ్య, కడారి నరసయ్య, మల్లేశం, కొమరయ్య, గండికోట కుమార్, రామన్న, చిన్నన్న, ఓర వెంకటేష్, పద్మ, కవిత, శంకరయ్య, రాజశేఖర్, గొర్రె శ్రీను, సుదర్శన్, బోడకొంట మల్లేష్, వేర్పుల శ్రీధర్, దుర్గం రామకృష్ణ, పైడిపల్లి విజయ్, మార్త, అజయ్, వెంకటేష్, సింగారం, శ్రీకాంత్, రాజగౌడ్, మహేష్, వేముల రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్.
కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని. కాంటాక్ట్ 8862467777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని. సెల్ నంబర్ 84993330 9989497898. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రామగుండాన్ని బొందలకట్టుగా మార్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంస్థలు కాపాడడంతో పాటు కార్మికుల సంక్షేమాన్ని కృషి చేస్తోందని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా RG12 ఇంక్లైన్ గనిపై కాంగ్రెస్ పార్టీ INTC ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ గేట్ మీటింగ్ లో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ కార్మికుల సొంత ఇంటికాలు నెరవేర్చేందుకు రిటైర్డ్ అయిన కార్మికులకు ఇంటి స్థలాన్ని ఇప్పిస్తామన్నారు. సింగరేణి కార్మికులకు మెరుగైన వైద్యం అందించేందుకు రామగుండంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తామని, అలాగే సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు అందించడంతో పాటు సింగరేణి కార్మికుల ఆదాయ పన్ను మినహాయింపు చేస్తామని హామీ ఇచ్చారు. దేశంలో మోడీ, రాష్ట్రంలో కేడీని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పాతాళ లోకంలోకి తొక్కాలని కోరారు. సింగరేణి సంస్థ నష్టాల్లో ఉన్నప్పుడు వడ్డీ లేని రుణాన్ని తీసుకొచ్చి సంస్థను కాపాడిన నాయకులు కాకా వెంకటస్వామిని, ఆయన బాటలో ప్రజాసేవ చేసేందుకు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన వెంకటస్వామి మనవడు వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మట్టి దందా లేదు, భూ కబ్జాలు చేసే వారి సంగతి ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు. సింగరేణి భూములను కబ్జా చేసిన ఎవరైతే దళారులు భూ బకాసాలు ఉన్నారో వారికి బుద్ధి చెప్పంగా చేసి అవన్నీ కూడా సింగరేణికి అప్పచెప్పి ఇవాళ సింగరేణి కాంప్లెక్స్ కట్టే ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్క సింగరేణి కార్మికుడికి అన్ని రకాల వసతులుండే ఏర్పాటు చేస్తున్నామని ఇలా గర్వంగా చెప్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర పరిస్థితి మీరు ఒక్కసారి ఆలోచించాలి. గత ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉండి బీజేపీతో మమకమై ఇప్పుడే సాయి చెప్పినట్టుగా సింగరేణిని ప్రైవేటీకరణ చేసే భాగంలో చట్టాలు తీసుకొస్తే ఈ రోజు జైల్లో కూర్చున్న కవిత, బల్కా సుమన్తో పాటు బల్లలు చర్చి, చప్పట్లు చర్చి, ఈలలు కొట్టి సింగరేణి ప్రైవేటీకరణ చేయాలన్నారు. ఎన్నికల ముందు రోడ్డు తీసుకొని డ్రామా ఆడిన తప్ప ప్రైవేటీకరణ చేయడానికి చట్టాన్ని తెచ్చినటువంటి బాధ్యత వహించిన ప్రధాన శత్రువు మనకు ఎవరంటే గత పాలకులు, బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక్కసారి మననం చేసుకోవాలి. ఇలా బీజేపీ పార్టీ దేశంలో ఉన్న అన్ని సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, విమానయాన శాఖ, LIC, చివరికి డిఫెన్స్ సంబంధించిన విమానాలు, యుద్ధ విమానాలు, పడవలు, నౌకదళ ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు అదాని అంబానీలకు అమ్మి ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని, స్వతంత్ర భారతదేశాన్ని స్వతంత్రం లేకుండా ఇలా చైనా, రష్యాలకు తాకట్టు పెట్టే ప్రయత్నంలో ఇలా బీజేపీ మోడీ పనిచేస్తా ఉంది. అంతకుముందు 2 ఇంక్లైన్ కార్మికులను కలుస్తూ గడ్డం వంశీకృష్ణను ఎంపీగా గెలిపించాలని, చేతి గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ గేట్ మీటింగ్ లో INTC ఉపాధ్యక్షుడు ధర్మపురి, కచ్చకాయల సదానందం, సాయి, పుట్ట రమేష్, మండా రమేష్, కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేష్, మహంకాళి స్వామి, ముస్తఫా, గట్ల రమేష్, పాతపల్లి ఎల్లయ్య, ఉల్లంగల్ రమేష్, తిప్పారపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేసిన పదవి విరమణ పొందుతున్న పోలీస్ ఉద్యోగులను మంగళవారం రామగుండం సిపి ఎం శ్రీనివాస్ సాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ మేరకు పదవి విరమణ పొందిన 4 ఎస్ఐలు టి విక్టర్, ఎన్ సురేందర్, టి గంగరాజ్ గౌడ్, ఎన్ లింగన్నలను సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పూలమాలను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ పదవి విరమణ ప్రతి ఒక్క ఉద్యోగికి తప్పదని, ఉద్యోగంలో ఉన్నప్పుడు చేసిన సేవలే ఉద్యోగ అనంతరం కూడా వ్యక్తి గుర్తుండేలా మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తాయని, పదవి విరమణ పొందుతున్న 4 ఎస్ఐలు పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా, హెడ్ కానిస్టేబుల్ గా, ఏఎస్ఐగా, ఎస్ఐగా పదోన్నతి పొంది సుదీర్ఘకాలంగా విధులు నిర్వహించి 40 సంవత్సరాల పైచిలకు సర్వీస్ పూర్తి చేసుకుని చేసిన సేవను మరవమని, పోలీస్ శాఖలో ఎంతో పనివత్తులతో విధులు నిర్వర్తించి ప్రజారక్షణ కోసం వీరు పోలీస్ శాఖకు చేసిన సేవలు ఎంతో అభినందనీయమని సిపి అన్నారు. పదవి విరమణ చేసిన వీరు ఇకపై కుటుంబ సభ్యులతో తమ శేష జీవితాన్ని ఆనందంగా గడపాలని సూచించారు. పదవి విరమణ పొందిన ఎస్ఐలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలను త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మీకు ఎలాంటి సమస్యలు తలెత్తినా పోలీస్ శాఖ తరపున ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఫ్యామిలీ పరంగా కానీ తర్వాత ప్రొఫెషన్ పరంగా కానీ వాళ్ళు ఈరోజు ఒక మంచి సంతృప్తితో రిటైర్మెంట్ అవుతున్నారు. మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. మళ్ళీ మీ హెల్త్ బాగా చూసుకోవాలని, తర్వాత ఇంతకుముందు మీరు ఏమన్నా లోన్స్ కానీ తీసుకుంటే ఈ 2-3 సార్లు ఈ మధ్య వచ్చినాయి. చాలా మంది లోన్స్ తీసుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఇంకా అప్పట్టే ఉండిపోయింది. ఆ అప్పట్టే వెళ్ళి మధ్యలోనే వాళ్ళు కాల్ చేయడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా సరిగ్గా చెప్పలేదు. వాళ్ళు ఏం లోన్ తీసుకున్నారు, ఏం కట్ అవుతుంది, ఎంత ఏం చేస్తున్నారు. ఇలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఫ్యామిలీ పరంగా మీ అన్నీ చూసుకొని ఇప్పుడు ఇంకా టైంలో లేకుంటారు. తర్వాత ఇంకా ఏదైనా మీరు చూడని ప్రదేశాలు ఉంటే లైక్ 15 క్లాస్లో అయితే వచ్చింది 10 years అనేది, కమింగ్ 10 years అనేది ఓన్లీ గ్రేస్ పీరియడ్. ఆ 10 years అనేది మీరు మంచి యూటిలైజ్ చేసుకొని ఈ ప్రపంచాన్ని చూడడానికి ఎంత వీలైతే అంత మీరు చూసుకోవడానికి ప్లేసెస్ కానీ ఫ్యామిలీతో వెళ్ళి కొన్ని ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, ఏఆర్ ఏసీపీ సురేంద్ర, సిసిఆర్పి ఇన్స్పెక్టర్ బుద్ధేస్వామి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు రమేష్ బాబు, ప్రేమ్ కుమార్, ఏఓ అశోక్ కుమార్, సూపరింటెండెంట్లు ఇంద్రసేనారెడ్డి, సంధ్య, రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘ అధ్యక్షులు బోర్లాకుంటం పోచలింగం తదితరులు పాల్గొన్నారు. సిట్టింగ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీరాముని పేరు చెప్పుకుని మాయల పకీరు వేషాలు వేస్తున్న నరేంద్ర మోడీని ఓటు అనే ఆయుధంతో ప్రజలంతా భూస్థాపితం చేయాలి. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పిలుపు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 3న గోదావరి ఖని పట్టణానికి విచ్చేస్తున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఘన స్వాగతం పలుకుతాం. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో విజయదుందుకు మ్రోగించిన గోదావరి ఖని పారిశ్రామిక ప్రాంతానికి చెందిన వివిధ పాఠశాలల విద్యార్థులను అభినందించిన పాఠశాలల యాజమాన్యాలు. మోడీ పాలనలోనే దేశం సుభిక్షం, అన్ని వర్గాలకు అందుతోన్న సంక్షేమ ఫలాలు. బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పందుల సంచారాన్ని వెల్లడి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.